వాళ్ళ కోసం వచ్చి అప్పుడు శబీరాని చేసిన విలేకరి అంతే పోయిట మన దగ్గర ఉన్న గుండెలు వాళ్ళకి హామీ ఇచ్చిండు మీకు అదంటే నేను ఎక్కడ పట్టుకొచ్చి ఉండుకొని వెయిట్ చేయకపోతే మీకు ఏమవుతుంది ఏం కాదు రవీంద్ర వాళ్ళకి ఖచ్చితంగా చెప్పిన తర్వాత కింద ఎస్టిమేట్ వేయించి అంతా 1000 కోట్ల రూపాయలు వచ్చింది. ముల్వాయి కింద ఎస్టిమేట్ వేయించిన 1000 కోట్ల రూపాయలు వచ్చింది. 1000 కోట్ల అయిపోతే బ్యారేజ్ ఈజీగా వాళ్ళు లిఫ్ట్ వేసి ఏదైనా చేసుకుంటారు అట్లా మరగమ్మకపోతే మంచిదే కదా అదే లేకుంటే ఏది ఆగకపోతే ఇలా పడ్డప్పుడు నీళ్ళు వేస్ట్ కావు. ఇప్పుడు కడెం దునికితే ఏమవుతుంది, ఎల్లంపల్లి పోతున్నాయి. కడెం దునికి ఎల్లంపల్లి పోతుంది. ఎప్పుడైనా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కంటే కడెం ముందు దునుకుతుంది. శ్రీరామ్ సాగర్ రాని కాలంలో కూడా కడెం వస్తుంది. మనం కడెం కింద కడతామనుకున్నాము. ఈ పైన మనకు 10-20 కిలోమీటర్ దాకా నీళ్ళు నిలబడతాయి. లిఫ్ట్లు కానీ మళ్ళా కాళ్ళకు లిఫ్ట్ చేయవచ్చు. సార్ ఈ పొజిషన్ ఉన్నప్పుడు ఒడ్డెక్కితే వాటర్ అన్న, ఈ పొజిషన్ ఉన్నప్పుడు ఒడ్డెక్కితే వాటర్ ఎక్కువ ఎత్తు కట్టద్దే, మీరు ఎక్కువ ఎత్తు కట్టద్దు. ఈ రకంగా ఎప్పుడు బ్యారేజ్ లెక్క కడితే ఏం కాదు. అట్లయితే డ్యామ్ ప్రాజెక్ట్ కడుతున్నాము, ఎల్లంపల్లి లెక్క పెద్ద కడుతున్నాము, మనకి మునుగుతాయి. బ్యారేజ్ కట్టాలి. అదే రౌండ్ తిరిగి ఈ నీళ్ళని అటు కొనియకుండా అటు పడుతుంది. ఇప్పుడు కరెంట్ కింద ఒక బ్యారేజ్ కడితే మనకేం నష్టం? మనకేం లేదు. అక్కడ మన ల్యాండ్స్ అన్ని ఇటు మర్రగమ్ముతాయి కదా కట్ట అంటున్నా. ఇలా అదే 3 లక్షల అంచనాలు 5 లక్షలకు పెంచటం రాజకీయాలకు అతీతంగా. ఇప్పుడు మీరు గమనిస్తున్న గ్రామాలలో మొత్తం ఏదైతుందో పంచాయత్ సెక్రటరీస్, రెవెన్యూ అధికారులు సర్వే చేసి L1, L2, L3 ప్రజాపాలన ద్వారా దరఖాస్తు స్వీకరించి L1, L2, L3 లిస్టు పొందుపరిచింది. అంటే నిరుపేద వర్గాలను గుర్తించే, ఇల్లు లేనటువంటి నీడీ పర్సన్ గుర్తించే కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా చేపట్టింది. ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆనాడు రాజకీయాలకు అతీతంగా ఇండ్లు మంజూరీ సాచ్యురేషన్ ప్రాతిపదికన చేయడం జరిగింది. ఇవాళ మళ్ళీ అట్లయితే కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ ఏదైతే ఉన్నదో ఏ కార్యక్రమం అమలు చేయాలని తలంచినా కానీ రాజకీయాలకు అతీతంగా ఆలోచించి నిర్మాణాత్మకంగా ఆలోచన చేస్తారు.
ఈ కార్యక్రమాల అమలుతో పాటుగా ఇవాళ రైతాంగానికి సంబంధించిన కొంత ఎరువుల పంపిణీలో ఈ యూరియా పంపిణీ సంబంధించి సమస్య కలగటానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వము రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిట్ ఏదైతుందో అది బ్రేక్ డౌన్, అది మన 90% మన తెలంగాణకు అలాట్మెంట్ రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్. అది కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో దాని నిర్వహణ వైఫల్యంతో రామగుండం ఎరువుల ఉత్పత్తి కర్మాగారం నిర్వహణ లోపంతో మన 90% మనకు వచ్చే ఎరువు అది నిలిచిపోయి నాకు ఇవన్నిటికీ బాధలు మాకు నీళ్ళు వాపకపోతేనే మిగతా జగన్నాథ్పూర్ అయితే మనం చూసుకుంటున్నాం. ఈ చివరి వర్షాకాలం ఉంటుంది ఆ భూములకు మనకు కానీ వాళ్ళకి కానీ పెడితే వాళ్ళ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ వాళ్ళు పైసలు సరిపోవని చెప్పని అది చేసి కొత్తపేట పోతు పెద్దగా అయితే 6.5 అక్కడ వేసి ఇక్కడ పోతు చేయలేము, సాధ్యం కాదని లో లెవెల్ పెట్టాం, ₹1 కోటి పెట్టాం. దాటాలి పైపులతో పెట్టాం. అప్పుడు నక్సల్ ప్రభావితం పైకి నక్సల్ ప్రభావిత ఫండ్ దగ్గర పెట్టి అప్పుడు వెళ్దాంనా వెళ్ళాము. నిలబడుతుంది. బాధ్యులు కేంద్ర ప్రభుత్వం. ఈ ఫర్టిలైజర్ అలాట్మెంట్ విడుదల ఇదంతా పర్యవేక్షించేదంతా కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రం అమల్లో బాధ్యత రాష్ట్రంపై ఉంటుంది. ఇప్పుడు కేంద్రం కోతలు పెట్టడంతో రాష్ట్రంలో సమస్య ఏర్పడుతుంది. అందుకేంటంటే కేంద్ర ప్రభుత్వం ఇది నైతికంగా బాధ్యత వహించాలి. రాష్ట్రంలో యూరియా షార్టేజ్, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులకు ఏదైతున్నదో కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇప్పటికే ఏదైతే ఇంకొక మాసం ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకా మాకు వరి నాటు మరలింది ఇంకొక డోసు 2 డోసులు వేయాలి. ఇప్పుడు భూములు కూడా అట్లా అలవాటు అయినాయి. భూములు కూడా రసాయనిక ఎరువులకు అట్లా అలవాటు అయిపోయినాయి. అవి అందరు వీ కీవ్ దట్ ఎఫెక్టివ్ డోస్ ఇస్తేనే కానీ పండే పరిస్థితి లేదు. అలా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ మరి మంత్రులు మన బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్ సెషన్ ఆన్లో ఉన్నది. పార్లమెంట్ సెషన్ ఆన్లో ఉన్నది కాబట్టి ఈ యూరియా విడుదల రిలీజ్ చర్యలు చేపట్టే విధంగా కేంద్ర ప్రభుత్వంతో, ఎందుకంటే మీ చేతులు ఉన్నది కాబట్టి దాన్ని ఏ విధంగా దాన్ని సమకూరుస్తారు, సమకూర్చి
రైతాంగానికి ఇవాళ మనకి ఏంటంటే రైతుకున్న ఏకైక జీవనాధారం పంటలు, వ్యవసాయం. రైతుకు ఉన్నటువంటి ఏకైక జీవనాధారం ఏదైతుందో వ్యవసాయం. కాబట్టి వెంటనే విడుదల చేసుకుని చర్యలు చేపట్టాలి. యూరియా అటు అటవీ ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లా అడవి బిడ్డలు, ఆదివాసీలు, లంబాడా కానివ్వండి, వారికి ఒక విధంగా వెలుగులోకి వచ్చే విధంగా మౌలిక సదుపాయాలు పొందటానికి ఈ వంతెనలు తోడ్పడుతున్నాయి. ఆ నిర్మల్కి వెళ్ళి ఆరంభిస్తే నిర్మల్, కడెం, ఊట్నూరు, జన్నారం మనకి ఏదైతుందో వాణిజ్య పరంగా మనకు అవన్నీ మనకు లాభాలు అనుకుంటున్నాయి. ఈ బోర్నపల్లి వంతెన ప్రత్యక్షంగా వీక్షించాలని చెప్పని ఆ గ్రామస్తులు ఏదైతే ఆహ్వానించడం, అంటే ఎప్పుడు గత సంవత్సరం కూడా వచ్చాం, ఇదే నిండుకు గోదావరి ప్రవహిస్తున్న చూడాలని చెప్పని. ఇలా రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, తదుపరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటం, ఇలా గ్రామీణ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన, రైతాంగం, రైతు కూలీలు, రుణమాఫీ సౌకర్యమే కానీ రైతు భరోసా, కొంత రైతాంగానికి ఏదైతే ఇప్పుడు పెట్టుబడులకు సమకూర్చబడే విధంగా రైతు భరోసా కార్యక్రమాలు చేయడమే కానీ, నిరుపేద వర్గాలకు ఏదైతున్నదో రేషన్ కార్డు ప్రక్రియ అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికెళ్ళి మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు రాజ్యం చేసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు రాజ్యం చేసింది. కానీ నిరుపేద వర్గాలకు ఏదైతుందో వల్ల ఆర్థిక వెనుకబాటుతనానికి కొలతబద్ద రేషన్ కార్డు, రేషన్ కార్డుల జారీల పట్ల కార్యక్రమం చేపట్టబడడంతో కళ్యాణ లక్ష్మి అమలు చేసిండు, సంతోషం. కానీ వాళ్ళ కుటుంబానికి గుర్తింపు కల్పించలేకపోయారు. వాళ్ళ కుటుంబానికి గుర్తింపు కల్పించలేకపోయారు. వాళ్ళ కుటుంబాలకు గుర్తింపు కల్పించబడే విధంగా రేషన్ కార్డ్ మీరు ఆన్లైన్లో నమోదు చేసుకుంటే మీకు వారంలో కార్డు వస్తుంది. తెల్ల బియ్యం అసలు ఎవరు ఊహించలే. తెల్ల బియ్యం ఒకప్పుడు వరిధాన్యం సేకరణ కేంద్రాల గురించి కూడా ఎవరు ఊహించలే. అది వరిధాన్యం సేకరణ కేంద్రాలు ఏ విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిని తలపింపజేస్తాయో ఇవాళ తిరిగి మళ్ళీ వైట్ రేషన్ కార్డు, తెల్ల బియ్యం అనేది ఏదైతున్నదో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాలు తలపింపజేస్తాయి. సన్న బియ్యం, సారీ, వైట్ రేషన్ కార్డు అండ్ సన్న బియ్యం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తలపింపజేస్తాయి అంటారు. కనుమరుగైన గృహ నిర్మాణ కార్యక్రమం కూడా ఏదైతున్నదో మళ్ళీ తిరిగి పునఃప్రారంభం చేయబడటం. ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అసలు ఇవాళ హౌసింగ్ ప్రోగ్రామే మనకు కనుమరుగైపోయింది. ఇండ్ల నిర్మాణ కార్యక్రమే కనుమరుగైపోయింది. అసలు మళ్ళీ నియోజకవర్గానికి 500 ఇండ్లు నిర్మాణం చేయబడే విధంగా, రాష్ట్రంలో 4 లక్షల ఇండ్లు గృహ నిర్మాణం చేయబడే విధంగా, గతంలో బీఆర్ఎస్ ఏదైతుందో ఎన్నికల ముందు 3 లక్షలతో మంజూరు పత్రాలు ఇచ్చింది. గతంలో బీఆర్ఎస్ పోటీ చేసిన అభ్యర్థులు ఏదైతున్నదో మరి వాళ్ళకు గుర్తుందో లేదో నాకు తెలియదు. గతంలో బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేసిన అభ్యర్థులు
మరి వాళ్ళు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ అప్పుడు ఎన్నికల సమయంలో 3 లక్షలకు మంజూరీలు ఇచ్చింది, మీకు కూడా తెలుసు, ఎన్నికలప్పుడు ఇచ్చింది. కానీ అవి ఏదైతుందో అమల్లో కనబడకుండా పోయింది. వాస్తవంగా కొంత నీరు చేరుకోవటంలో జాప్యం కావడంతో ఖరీఫ్ అయితే మనకి ఇబ్బంది లేకుంటుండే, ఈ రబీ కొరికి ఎట్లుంటుందో అని చెప్పని తాపత్రయపడుతుండే వాళ్ళు. వీళ్ళ అదృష్టం కొద్ది ఏదైతుందో వరుణ దేవుడు కరుణించటం, అంటే ఒక విధంగా అతివృష్టి అయినప్పటికీ కూడా ఇలా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిండుకుండలా చేరుకుని ప్రాజెక్ట్ నిండుకుని ఓవర్ఫ్లో కావటంతో ఇవాళ మనకు మేడిగడ్డ ఇది కృంగిపోవడంతో, ఇక్కడ వాస్తవం మేడిగడ్డ కుంగిపోవడంతో ఏ ప్రాణహిత నీటిని ఎత్తిపోతల ద్వారా ఎల్లంపల్లి తీసుకొచ్చి ఎల్లంపల్లి నుండి ఎగువ మానేరుకు దిగువ మానేరుకు రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, హైదరాబాద్ త్రాగునీటి ఎద్దరు తీర్చే విధంగా ఉపయోగపడుతుందని చెప్పని భావిస్తుంది. మేడిగడ్డ కుంగిపోవడంతో అంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని చెప్పని కొంత వాస్తవంగా ఆందోళనకరంగా ఉండే. వీళ్ళ అదృష్టం కొద్దీ వరుణదేవుడు కరుణించి మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఓవర్ఫ్లో కావడంతో ఇలా మళ్ళీ మనకు ఎల్లంపల్లికి వెళ్ళి నీటిని ఎగువకు తరలించే విధంగా, అట్లే వరద కాలువతో నీటిని తరలించే విధంగా, అంటే మన ఖరీఫ్ అయితే ఇప్పుడు సమస్య లేకుండే, కానీ రబీ కూడా ఏదైతుందో ఇవాళ మనకు సాగుకు ఏదైతుందో అవకాశం లభించటం వాళ్ళు ఒక విధంగా తెలంగాణ ప్రాంత రాష్ట్రానికి కొంత ఊరట కలిగిస్తుందని చెప్పడం తప్పదు. ఇప్పుడు గత 2 సంవత్సరాలను కూడా ఈ మేడిగడ్డ కుంగిపోయినప్పటికీ నేను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే మనకు జీవనాధారం అయితే, మేడిగడ్డ కుంగిపోవడంతో మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే జీవనాధారమే. దాంతో ఏదైతుందో ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుతో పాటుగా మేడిగడ్డపై ఆధారపడి సాగులోకి వచ్చేటువంటి ఒక ప్రాంతం కూడా సాగు చేసుకునే అవకాశం మనకు లభించటం ఓ విధంగా యావత్ తెలంగాణ రైతాంగానికి సంతోషకరమైన వార్తలు భావించడం తప్పదు, చెప్పక తప్పలేదు. ఈరోజు ప్రత్యేకంగా మనం బొర్రపల్లి వంతెన రాయకల్ మండలానికి, ప్రత్యేకించి రాయకల్ మండలానికి నేను ఆనాడు R&B శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగానైతే అప్పటి సారంగపూర్ మండలం, ఇప్పుడు బీర్పూర్ మండలం కమ్మనూరు కలమడు వంతెన నిర్మాణంతో జగిత్యాల ప్రాంతానికి, అంటే జగిత్యాల పట్టణ వాణిజ్య వృద్ధికి, వాణిజ్య కార్యకలాపాల వృద్ధికి, విద్య, వైద్యం అంటే ఒక విధంగా మన జగిత్యాల ప్రాంతానికి ఉత్తర ద్వారం తెచ్చినట్టు అయిపోయింది ఆనాడు మనకు ఈ కమ్మనూరు కలమడు వంతెన.
కేంద్రంకి వెళ్ళి మనకు అలాటెడ్ కోటా ఏదైతున్నదో 8 లక్షల పైచీలకు మెట్రిక్ టన్నులు వచ్చేది ఆగస్టు వరకు. మన రాష్ట్రానికి 5 లక్షల మాత్రం వచ్చింది, అంటే 3 లక్షల షార్టేజ్. అంటే ఆల్మోస్ట్ 40% షార్టేజ్ కొరత. 8 లక్షల రిక్వైర్మెంట్ ఉంటే 3 లక్షల షార్టేజ్ మన ఎరువుల సరఫరా. మన జగిత్యాల జిల్లాకే అంటే దాదాపు ఇక్కడ మన దగ్గర 4 లక్షల ఎకరాలు సాగైంది ఈసారి. ఈ ఖరీఫ్లో వరి ఇతర పంటలన్నీ కలిపి వరి దాదాపు 3 లక్షల ఎకరాలు అయింది జగిత్యాల జిల్లా. వరి సాగు దాదాపు 3 లక్షల ఎకరాలు అయింది. ఇతర పంటలు 1 లక్ష ఎకరాలు అయింది. ఈ 4 లక్షల ఎకరాల విస్తీర్ణతకు మనకు 40,000 టన్నులు యూరియా అవసరం పడుతుంది. అంటే ప్రభుత్వ అంచనా చెప్తున్నా, అంటే వాస్తవంగా 50,000 దాకా పోతుంది. ప్రభుత్వ అంచనాకు అనుగుణంగా 40,000 మెట్రిక్ టన్నులు కావాలి. ఈ 4 లక్షల ఎకరాల సాగుకి మనకి ఇదివరకు వచ్చింది 20,000 ఎకరాలు, 20,000 మెట్రిక్ టన్. అంటే వీఆర్ షార్ట్ ఆఫ్ 20,000 మెట్రిక్ టన్. వీఆర్ షార్ట్ ఆఫ్ 20,000 మెట్రిక్ టన్. ఆల్మోస్ట్ 50% షార్టేజ్ కొనసాగుతుంది. అయినా కానీ ఆ ఉన్న సరఫరా సద్వినియోగం చేయబడే విధంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ నిర్మాణాత్మకంగా వ్యవహరించి ఇది అక్రమ మార్గాలకు పోకుండా రైతాంగానికి వినియోగపడే విధంగా స్టాక్ చేయవలసిన అవసరం లేదు, చేయకుండా అన్ని చర్యలు తీసుకొని కొంత ఇంతవరకు దొడ్డెక్కిస్తున్నాయి. మనకి ఇంకనైనా ఇంకొక 10,000 మెట్రిక్ టన్ అవసరం పడుతుంది బాబు. ఇంకనైనా ఒక 10,000 మెట్రిక్ టన్ అవసరం పడుతుంది మన జిల్లాకి చెప్తున్నాయి. రాష్ట్రానికి ఇప్పటికీ ఆగస్టుకే 3 లక్షల మెట్రిక్ టన్ షార్టేజ్ ఉన్నాయి. మీరు సెప్టెంబర్ తీసుకోండి, ఇంకో 1 లక్ష మెట్రిక్ టన్నులు కావాలి. నిన్న మన తెలంగాణ ప్రాంతానికి చెందిన పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారి ఆధ్వర్యంలో ప్రేరిస్తున్నదో కేంద్ర వ్యవసాయ రసాయన శాఖ మంత్రులు నడ్డా గారిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ ఫర్టిలైజర్ కొరత లేకుండా రిక్వైర్డ్ కోటా అలాట్మెంట్. ఇప్పుడు ఇదంతా ఇండికేటెడే, మనం అదనంగా అడగడం లేదు. ఇదంతా ఇండికేటెడ్, మనకి ఇంత సరఫరా చేస్తామని చెప్పని మన కేంద్రం సూచనిస్తుంది. ఎవ్రీ ఇయర్ ఏ నెల ఎంతెంత విడుదల చేస్తామనేది వాళ్ళు ఏ అంచనా అయితే మనకు పొందుపరిచిందో మన అవసరాలకు అనుగుణంగా విడుదల చేయడానికి అది వాళ్ళు సరఫరా చేయలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే అంచనాల మేరకు సరఫరా చేయబడలేకపోవడంతో వీళ్ళ మన రాష్ట్రంలో ఏదైతుందో ఈ యూరియా సమస్య కొంత రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. అంటే దీనికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదింపులు చేయటము, దాన్ని ఫాలోఅప్ చేయటము, నిన్న పార్లమెంట్ సభ్యులతో ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయటం ఇవన్నీ చేస్తున్నాను. ఇప్పటికైనా ఏదైతే కేంద్ర ప్రభుత్వము తమ బాధ్యతగా ఏదైతే వాటిని నిర్వర్తించండి. మీరు ఇది ఈ కేంద్ర ప్రభుత్వం నైతికంగా బాధ్యత వహించాలి. వాళ్ళ కళ్ళ ముందు కనబడేది మన రాష్ట్ర ప్రభుత్వం కనబడుతుంది. క్షేత్రస్థాయిలో ఎవరు కనబడతారు?
రాష్ట్ర ప్రభుత్వం కనబడతాయి. క్షేత్రస్థాయిలో కనబడేది రాష్ట్ర ప్రభుత్వం. కానీ వాస్తవ షార్టేజ్కు బాధ్యులు ఎవరు? కేంద్ర ప్రభుత్వం. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ నేను శాసనసభ్యుడిగా ఎంపిక కావటం, ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా వచ్చినప్పుడు రాయకల్ జడ్పీటీసీ మాధవి గారు ఉండేది. ఆనాడు ఏదైతుందో నేను ఇక్కడి భౌగోళిక పరిస్థితులు, ఈ బోర్నపల్లి బెల్లాల మధ్య వంతెన నిర్మాణం చేయగలిగినట్టయితే అటు కడెం గుంటూరు ప్రాంతాలకు ఇప్పుడు కలమడుగు కమ్మనూరుతో ఏదైతుందో జన్నారం ప్రాంతానికి సౌకర్యం ఏర్పడ్డదే. కమ్మనూరు కలమడుగుతో ఏదైతుందో జన్నారం ప్రాంతానికి సౌకర్యం ఏర్పడ్డది. ఇలా బోర్నపల్లి వంతెనతో ఏదైతుందో ఇటు మన కడెం ఊట్నూరు వరకు కూడా ముఖ్యంగా గిరిజన ఆదివాసీ బిడ్డలు, ఎక్కువ గిరిజన ఆదివాసీ బిడ్డలకి ఏదైతుందో వాళ్ళకి కావాల్సినటువంటి ఒక విద్యా వైద్య సదుపాయాలకు ఇప్పుడు జగిత్యాల ప్రాంతానికి సౌకర్యం మెరుగుపడటంతో పాటుగా ముఖ్యంగా మన రాయకల్ వీళ్ళ ఆ ప్రాంతమంతా వాణిజ్య అవసరాల కొరకు ఏదైతున్నదో మన రాయకల్ పట్టణంపై ఆధారపడుతుంది. ఇలా బోర్నపల్లి వంతెనతో ఏ విధంగా జగిత్యాల పట్టణానికి కమ్మనూరు కలమడుగు వంతెన ఉత్తర ద్వారం తెలిసినట్టుగా భావించినామో, ఇలా రాయకల్ పట్టణానికి ఏదైతున్నదో ఈ బోర్నపల్లి వంతెన మనకు ఉత్తర ద్వారం తెలిసినట్టు అయిపోయింది. రాయకల్ పట్టణానికి ప్రాంతానికి బోర్నపల్లి వంతెన మనకు ఉత్తర ద్వారం తెలిసినట్టు అయిపోయింది. ఇలా మనకు వాణిజ్య కార్యక్రమాలు విస్తరింపబడటంతో పాటుగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి పథంలో పయనించేటువంటి ఒక అవకాశం బోర్నపల్లి వంతెనతో లభించటం నిజంగా నాకు ఈ రెండు వంతెనలు ఏదైతుందో జీవితంలో గుర్తుండిపోయేటువంటి ఒక కార్యక్రమం. అటు కమ్మనూరు కలమడుగు, ఇటు బోర్నపల్లి వంతెన రెండు కూడా నా జీవితంలో, ప్రజా జీవితంలో ఒక ప్రజాప్రతినిధికి జీవితంలో గుర్తుండిపోయేటువంటి ఒక కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. అటువంటి కార్యక్రమాలలో ఈ రెండు వంతెనలు భావించు తప్పని చెప్పండి. వాస్తవంగా అప్పుడు బిగినింగ్లో గుమ్మిరియాల వంతెన నేనే మంజూరు చేశాను. గుమ్మిరియా ఫస్ట్ వంతెన అప్పుడు స్పీకర్ సురేష్ రెడ్డి గారు ఉండేది, బాల్కొండ ఆరుమూరు ఎమ్మెల్యే, వారి ప్రతిపాదన మేరకు గుమ్మరియాల వంతెన నిర్మాణం చేశారు. దాంతో నాకు మధ్యలో ఆలోచన వచ్చింది, సురేష్ రెడ్డి గారు ఎప్పుడైతే గుమ్మరియాల వంతెనతో వారి నిర్మాణ ప్రాంతానికి వారధి నిర్మాణం చేపట్టే విధంగా నాకు దృష్టి తేవడం జరిగిందో, నేను అదైనా ఆర్ఎండ్బి మినిస్టర్ మొదటి వంతెన మంజూరు చేసింది గుమ్మరియాల. దాంతో ఈ గోదావరి మీద వంతెనల నిర్మాణాల ఆవశ్యకత ఆనాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతానికి ఏ విధంగా సౌకర్యాలు మెరుగుపరచగలుగుతామని ఆలోచనతో బాదలకుర్తి అప్పుడు అసంపూర్తిగా ఉండే, అంతకుముందు సిహెచ్ విద్యాసాగర్ రావు గారు ఎమ్మెల్యే ఉండగా ఆయన ఏ ఎన్నికచ్చినా చలో బాదలకుర్తి అంటుండే. ఆయనకు అంటే అదొక ఆయన ఒక ఉద్యమంగా దాన్ని భావించిండు బాదలకుర్తి వంతెన నిర్మాణం యొక్క ఆవశ్యకత.
కానీ పూర్తి చేయలేకపోయాడు టీడీపీ ప్రభుత్వ హయాం లోపల. అలా టీడీపీ ప్రభుత్వ హయాం లోపల దాన్ని పూర్తి చేసుకోలేకపోయాడు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను ఆర్ఎండ్బి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాదరగుర్త మంత్రి కూడా నేను పూర్తి చేసి నేను ఆర్ఎండ్బి మంత్రిగా దాన్ని ప్రారంభోత్సవం చేసినాను. కోమరెడ్డి రాములు గారు మెట్పల్లి ఎమ్మెల్యే ఉన్నప్పుడు. మరి ఇప్పుడు గోదావరి మీద 4 వంతెనలు నిర్మాణంలో నా భాగస్వామ్యం ఉండటం, గోదావరి నదిపై 4 వంతెనల నిర్మాణంలో నా భాగస్వామ్యం ఉండడం నాకు జీవితంలో అత్యంత తృప్తించేటువంటి ఒక అంశం అని చెప్పని భావిస్తా నేనైతే.